అంతకుముందు ఇక్కడ ఒక అబ్బాయి నా దగ్గరికి వచ్చి నౌకరు కావాలంటే మీ సేవలో పెట్టించి ఆ తర్వాత మాతంగి సత్యనారాయణ ఆశీర్వాదంతో నేను టికెట్ ఇచ్చి కౌన్సిలర్ గెలిపిస్తే ఏం చేసినో మీ అందరికి తెలుసు కదా. ఏం చేసిండు? ఎవరు? రిజ్వాన్ ఎవరు? ఎన్ని కోట్లు వేసుకుపోయిండు? మరి ఆయన వాళ్ళ అన్న మళ్ళీ పోటీ చేస్తున్నట్ట కదా. మరి మళ్ళీ రేపు మీ ఇళ్ళని కూడా అమ్ముకొని పోతే మరి మిమ్మల్ని వేసుకపోతే. అందుకనే ఈరోజు ఇర్ఫాన్ ఒక మంచి యువకుడు, ఉత్సాహవంతుడు. ఆయన కూడా అట్నే అనుకొని ఇందులో మీ సేవలో నౌకరు ఇప్పించి కౌన్సిలర్ ఇప్పించి నా పైసలు ఖర్చు పెట్టి మా అక్క చెల్లెలు కాళ్ళు చేతులు పట్టుకొని అందరినీ ముస్లింలని అక్కలని చెల్లెల్ని చేయబట్టి గెలిపిస్తే గెలిచిండు. న్యాయం నౌకరు ఇప్పించిన ఒకసారి గెలిచిండు, మళ్ళీ అమ్ముడు పోయిండు, మళ్ళీ ఈ పార్టీలోకి వచ్చిండు, మళ్ళీ వచ్చి మన టికెట్ ఎడతానని చెప్పిన. ఒకటే చెప్పిన, ఫస్ట్ మీ రిజ్వాన్ గారు వేసుకొని 400 కోట్లు తీసుకొచ్చి పేదోళ్ళందరికీ కట్టినాక నువ్వు టికెట్ అడుగు అప్లికేషన్ పెట్టుకో, అప్పటిదాకా అప్లికేషన్ పెట్టావు, రేపు పొద్దున మళ్ళీ మోసం చేయమని గ్యారెంటీ అయిందని చెప్పిన. ఎందుకనే పేదోళ్ళకి అందరికీ చెప్తున్నా, ఇవాళ పేదోళ్ళకు పనికొచ్చే ఎన్నికలు. ఇవాళ నేను ఒక రాష్ట్రంలోనే సీనియర్ మినిస్టర్ అంటే కోమటిరెడ్డి వెంకరెడ్డి అంటే 2 సార్లు పని పెట్టా, మీజన్ నౌకరు ఇప్పించిన, కౌన్సిలర్ చేసిన, మన తమ్ముడు 5-6 కోట్లు వేసుకొని పోయిండు. నీ కూడా పోయినా కొన్ని పైసలు, మీ ఆయన కూడా కొందరికి పోయినా.